షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం ఎటువైపు ఉండబోతుంది? ప్రీపోల్ సర్వేలు అన్నీ కూడా అధికార పార్టీకి చేదు అనుభవం ఇస్తుందంటూ కొన్ని ప్రీపోల్ సర్వేలు చెప్పినాయి, మరికొన్ని ప్రీపోల్ సర్వేలు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయనేటువంటి మాట చెప్పినాయి. మరోవైపు చూస్తే ఎగ్జిట్ పోల్స్ దగ్గరకు వచ్చేసరికి ఈక్వేషన్స్ అన్ని మారిపోయిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రీపోల్ సర్వేలు అన్నీ కూడా దాదాపు 10 రోజుల ముందర వచ్చినటువంటి సర్వేలు. ఈ 10 రోజుల్లో ఏం మాయాజాలం జరిగింది, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? 2 ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ మన దగ్గరకు వచ్చినాయి. మీకు అందరికీ తెలుసు, 6 గంటల వరకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. 6 గంటల తర్వాత క్యూ లైన్లో ఎవరున్నారో వాళ్ళకి సంబంధించి మాత్రమే ఓటింగ్కి అలౌ చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ఉదయం నుంచి మందకొడిగానే ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు వచ్చిన పర్సంటేజ్ కూడా 47% మాత్రమే ఓటింగ్ జరిగింది. సో ఇప్పుడు లైన్లో ఉన్న వాళ్ళు కంప్లీట్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ 6 గంటలు ముగిసిపోయి కూడా అరగంట అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ చెప్తున్నాయి, ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ కూడా డేటా సమరైజ్ చేసి వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి 2 విషయాలు మీ దృష్టి తీసుకొస్తా. 2 ఎగ్జిట్ పోల్స్ మన దగ్గర ఉన్నాయి. ఆత్మసాక్షి గ్రూప్ రిలీజ్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి. ఈ ఆత్మసాక్షి గ్రూపు ప్రీపోల్ సర్వే అంటే ముందర చేసినటువంటి సర్వేలో ఒక క్లారిటీ ఇచ్చింది. అధికార పార్టీకి ఇది చేదు అనుభవం కాబోతుంది, బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి మాట చెప్పింది. అలానే 10 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ 10 రోజుల్లో ఏమైనా మార్పు జరగవచ్చు అనే ఒక అంచనా కూడా మనం వేసాం. పైగా పోలింగ్ పర్సంటేజ్ తక్కువ అయితే కనుక కాంగ్రెస్ కలిసి వచ్చే అవకాశం ఉందని కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో ఆత్మసాక్షి గ్రూప్ ఏం చెప్పింది, ఇది ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఎగ్జిట్ పోల్ ఆన్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బ్యాటిల్ గ్రౌండ్ జూబ్లీ హిల్స్. ఇక వాళ్ళతో నచ్చినవి అన్ని పెట్టారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 44.5% ఓట్ షేర్ దక్కించుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ 46.5% ఓట్ షేర్ దక్కించుకుంటుంది. అంటే +2%. ఇక్కడ విజయాన్ని డిసైడ్ చేసేది +2% అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్తుంది. ఇదే విషయం ప్రీపోల్ సర్వేలో అయితే 5 నుంచి 6% వేరియేషన్తో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పారు ఆత్మసాక్షి గ్రూప్ సర్వేలో. కానీ ఇప్పుడు మొత్తం ఈక్వేషన్స్ మారిపోయినాయి. ఈ 10 రోజుల్లో ఏం మాయాజాలం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్ట్రాటజీలు అనుసరించింది, అలానే ప్రచారాన్ని ఏ విధంగా నిర్వహించింది, ప్రత్యర్థిని దెబ్బతీయడానికి ఎటువంటి పావుల్ని ప్రయోగించింది, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ రిజల్ట్ మారింది అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఇక బీజేపీ స్థితి యథాతథంగా ఉంది, 6.5. అదర్స్ చూస్తే కనుక 2.5 ఈక్వేషన్తో ఉంది. సో మొత్తం మీద ఏం చెప్పింది, పై డయాగ్రామ్లో చూస్తే విన్నింగ్ పార్టీ కాంగ్రెస్ అని చూపిస్తుంది. వీళ్ళు నోట్స్ పెట్టారు ఇందులో. కాంగ్రెస్ ఐఎన్సీ విల్ విన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ విత్ 2% ఆఫ్ ఓట్ షేర్ ఓవర్ బీఆర్ఎస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలానే కాంగ్రెస్ విల్ విన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ విత్ 4,000 to 4,500 ఓట్స్ మెజారిటీ అని చెప్తున్నారు. ఇది 2% ఓటు మార్జిన్ అయితే, అంటే ఎగ్జిట్ పోల్ రిజల్ట్ కాబట్టి ఇదే జరగాలని చెప్పలేము, కానీ ఇది జరగడానికి అవకాశం ఉందని కూడా మనం చెప్పొచ్చు. ఇది ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి నివేదిక. ఇందులో ఇంకా వేరే అంశాలు అంటే ఇవి మరి డివిజన్స్ వైజ్గా వచ్చినాయి, మనం అంత డీటెయిల్గా చూడాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా విన్నింగ్ క్యాండిడేట్ ఎవరైనా తెలుసుకుంటే సరిపోతుంది. ప్రతి చోట కూడా సేమ్ ఆ 1-2% వేరియేషన్. ఒక చోట కాంగ్రెస్కి 2% ఎక్కువ ఉంటే ఒక చోట బీఆర్ఎస్కి 1% అట్లా వచ్చింది. కానీ ఫైనల్ రిజల్ట్లో మాత్రం 2% వేరియేషన్తో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆత్మసాక్షి గ్రూప్ తేల్చి చెప్పింది. దీంతోపాటు మరొక సర్వే కూడా మన దగ్గర వచ్చింది, జన్మిన్ సర్వే అని ఒకటి వచ్చింది. ఈ జన్మిన్ సర్వే ఏంటి, సాయి ఫణీంద్ర కురసాల ఈయన రిలీజ్ చేశారు. గతంలో ఏపీ ఎలక్షన్స్ అప్పుడు, తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ రిలీజ్ చేశారు. సో ఈ ఎగ్జిట్ పోల్ ఏం చెప్తుంది, జన్మిన్ సర్వేకి సంబంధించి తెలంగాణ 61 జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మెథడాలజీ, ఫేస్ టు ఫేస్ ఇవన్నీ కూడా పెట్టారు. ఇది కూడా ఎగ్జిట్ పోల్ ఫ్యాక్టర్లో చేసినటువంటిదే. ఇది ప్రీపోల్ సర్వే కాదు, ఇది కూడా ఎగ్జిట్ పోల్. అంటే ఓట్ చేసిన ఎగ్జిట్ పోల్కి ప్రీపోల్కి తేడా ఏంటంటే, ప్రీపోల్లో జస్ట్ అభిప్రాయాలు తెలుసుకుంటారు, ఎగ్జిట్ పోల్ ఏంటంటే ఓటేసి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అదొకటే డిఫరెన్స్. అందుకని ఎగ్జిట్ పోల్ అంటాం. ఓటు బూత్లో నుంచి బయటకు వస్తారు కాబట్టి ఇందులో కూడా చాలా డీటెయిల్గా ఇచ్చారు. జనరల్ కేటగిరీలు, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్లు, ఆక్యుపెన్సీ ఎవరెవరి దగ్గర తీసుకున్నారు, ఇవన్నీ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తారని చెప్తున్నారు. కానీ ఫైనల్ రిజల్ట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఫైనల్ రిజల్ట్ ఏంటో చూద్దాం. ఓట్ షేర్ బై జెండర్ వైజ్గా కూడా వీళ్ళు ఓట్ షేర్ ఇచ్చారు. మేల్లో 41.25% కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటే 39.25% బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. 13.25 మాత్రమే బీజేపీకి అనుకూలంగా ఉంది. ఫీమేల్లో 40 అంటే ఇక్కడ ఒక 1%, ఇక్కడ ఒక 0.5% ఎడ్జిగా అనిపిస్తుంది దగ్గర ఈ రెండింటికి.
కాబట్టి ఇక్కడ 2% కనిపిస్తుంది, ఇక్కడ ఒక 1% కనిపిస్తుంది. ఫీమేల్ మేల్లో కూడా డామినేషన్ కాంగ్రెస్దే కనిపిస్తుంది ఈ కేటగిరీస్ వైజ్గా చూస్తే. సో ఒకసారి మనం ఓవరాల్గా ఎవరికి వచ్చింది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఏజ్ వైజ్గా ఇచ్చినటువంటి వాటిలో కూడా ఆల్ కేటగిరీస్లో కాంగ్రెస్కి ఎడ్జ్ ఉందనేటువంటి విషయం వీళ్ళు చెప్తున్నారు. 18 to 29 కేటగిరీ, 30 to 35 కేటగిరీ, అలానే 40 to 49 కేటగిరీ, ఇక్కడ చూస్తే 50 to 59 కేటగిరీ, 60 and above కేటగిరీ, అన్ని చోట్ల గ్రీన్ లైనే పైకి ఉంది. అంటే అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. బీజేపీ బీఆర్ఎస్లకి బీజేపీ అసలు పోటీలోనే లేనట్టుగా చూపిస్తుంది ఈ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ చూస్తే. ఇక ఓవరాల్గా ముస్లిం హిందూ రిలీజియన్ వైజ్గా కూడా ఈక్వేషన్స్ చూశారు. ఇందులో కూడా ఆసక్తికరంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అన్ని రిలీజియన్స్లోనూ పట్టుంది. చివరికి ఇక్కడ చూస్తే హిందూస్లో 2%, కాంగ్రెస్ పార్టీకి 42% వస్తుంది, ముస్లిమ్స్లో 51% వస్తుంది, బీఆర్ఎస్కి 43%, ఇక్కడ 38%, ఇక్కడ కూడా 13% బీజేపీకి ఉంది. క్రిస్టియన్స్లో 50% కాంగ్రెస్కి అనుకూలంగా ఉందని చెప్తున్నారు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ప్రకారం. సో చాలా డీటెయిల్గా చేశారు ఈ జన్మైన్ సర్వే అనేటువంటి దానిలో. ఈ ఫణీంద్ర కుమార్ చేసిన సర్వేలో ఇందులో ఓట్ షేర్ బై సెటిలర్స్ కూడా ఇచ్చారు. సెటిలర్స్లో కూడా కాంగ్రెస్కే ఎడ్జ్ ఉంది. కాంగ్రెస్కి 42.5% ఉంది, బీఆర్ఎస్కి 39.5% ఉంది. అంటే కాంగ్రెస్కి ఒక 3% వరకు అడ్వాంటేజ్ వస్తుందని చూపిస్తుంది. బీజేపీకి 12% మాత్రమే కనిపిస్తుంది. సెటిలర్స్, డివిజన్స్, రిలీజియన్స్ అన్నిటి మీద ఇచ్చారు. ఇక ఫైనల్ ఫిగర్స్ చూస్తే కనుక జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్లో వీళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 42.5%, బీఆర్ఎస్ పార్టీకి 41.5% వస్తుంది, బీజేపీ 11.5% వస్తుంది, అదర్స్ 4.5% వస్తుంది. మెజారిటీ 2600 నుంచి 5000 ఓట్ల ±500 ఓట్లు అని అంటారు. అంటే చాలా మినిమం మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని ఈ డేటా చూపిస్తుంది. కేవలం 2 నుంచి 3000 మధ్యలోనే మెజారిటీ ఉంటుంది అంతే అనేది వాళ్ళు ఇస్తున్నటువంటి డేటా. కానీ గెలుపు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిని వరిస్తుంది అనేది వీళ్ళు కూడా తేల్చి చెప్తున్నారు. ఈ 2 రిపోర్ట్స్లో కూడా ఇది డివిజన్స్ వైజ్గా కూడా ఈ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక ఈ డివిజన్స్ వైజ్గా వెళ్ళి మొత్తం అంతా చూడాల్సిన అవసరం లేదు. కానీ బట్ ఓవరాల్గా రిజల్ట్ చూస్తే మాత్రం 2 సర్వేలు, జన్మైన్ సర్వే కానీ అటు ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి సర్వే కానీ 2 కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. 10 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి అంత నల్లేరు మీద నడక అయ్యే అవకాశం లేదని అన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంది, అడ్వాంటేజ్ కనిపిస్తుందని ఎగ్జిట్ పోల్స్లో చెప్తున్నారు. ఇక రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది. ఏం జరిగినా కానీ ఓటర్ బాక్స్లో ఏం వేశారనేది ఫైనల్గా తెలియాలంటే ఫైనల్ కౌంటింగ్ తర్వాత వస్తుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుస్తారని పక్కాగా తేల్చి చెప్తుంది. ఒక విధంగా మెజారిటీల విషయంలో మాత్రం కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అంటే మినిమం 2000 నుంచి 6-7 వరకు మెజారిటీ ఉండొచ్చు అనేటువంటి అంచనా వేస్తాం. కానీ ఓవరాల్గా ఓట్ పర్సెంట్ 50% లోపు ఉన్నప్పుడు సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే ఫ్యాక్టర్ పనిచేయొచ్చు అనేది ఎగ్జిట్ పోల్స్ డేటాను బట్టి అర్థం చేసుకోవచ్చు.